చంద్రబాబుకు వెన్నుపోటు రెండేళ్ల నిరసన కార్యక్రమాన్ని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో ఏకమై తమ నిరసన గళాన్ని వినిపించారు. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి దేవి చౌక్ వరకు నిర్వహించిన ఈ భారీ నిరసన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతులకు యూరియా కొరత, కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవడం, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, డిఎస్సి అభ్యర్థులకు జరిగిన అన్యాయం వంటి ప్రజా సమస్యలను నిరసిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినూత్న దృశ్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీనియర్ ఎన్టీఆర్ కి జరిగిన వెన్నుపోటు నుంచి నేటి ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల వరకు వెన్నుపోటు రాజకీయాలను ప్రతీకాత్మకంగా కళారూపంలో ప్రదర్శించగా ప్రజలు ఆసక్తిగా తిలకించి తమ మద్దతు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గాని ఎవరైతే ఈ దాడులకి, హింసలకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మరిచి ప్రజలకు ఏ రకంగా వెన్నుపోటు పొడిచాడా చంద్రబాబు నాయుడు అన్న విషయం పైన మరి నిరసనగా ఈ రోజున ఒక రకంగా చెప్పాలంటే అనపర్తి నియోజకవర్గ చరిత్రలోనే మహా ర్యాలీ ఇది. ఇంత పెద్ద ర్యాలీ గతంలో ఎప్పుడు ఎక్కడా కూడా జరగలేదు. అటువంటి ర్యాలీని మరి ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు సామాన్య ప్రజానికి కూడా ఎక్కువ మంది పాల్గొన్నారు. కారణం మరి చంద్రబాబు నాయుడు ఏమేమి వాగ్దానాలు చేశాడు అన్నది మనందరికీ కూడా తెలుసు. 50 సంవత్సరాలకే పెన్షన్ ఉన్నాడు, బీసీ ఎస్సీలకి కనీసం 60 సంవత్సరాలు నిన్నోళ్ళకి లేదు, అది కూడా ఇతంతులకి ఒక్కరికి కూడా ఇవ్వడం లేదు. ఇక విద్యార్థుల పరిస్థితి అయితే చూడనక్కర్లేదు, ఫీజు రింబర్స్మెంట్ లేక. అంతేకాకుండా రైతులకు సంబంధించి 20,000 తన సొంతంగా ఇస్తానన్నాడు. రైతు భరోసా కింద ₹1 కూడా ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు ఉందంటే 40,000 అది కూడా బాయ్ కింద. ఆఖరికి రైతులకు వేసుకునే మరి పంటకు వేసుకునే యూరియాని కూడా సరిగ్గా సప్లై చేయలేని పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఇక ప్రజలకి మరి ఆడపిల్లలకి ఏమన్నారు, 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అందరికీ కూడా 1500 అన్నాడు నెలకేని, ఒక్కరికే లేదు. 1-2 చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధపు వాగ్దానాలు మనం చూస్తే ఎక్కడికి మించి వాగ్దానాలు చేశాడు. కానీ 1-2 అమలు పరుస్తుంది. మిగతా అన్నింటికీ కూడా ఎగనం పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అక్కడ అలాగుంటే ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో మరి స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎంతసేపు కూడా దౌర్జన్యాలు, దాడులు, అదే విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని హింసించడం ధ్యేయంగా పెట్టుకున్నాడు. కానీ ఎంత హింసించినా, ఎంత భయపెట్టినా ఒక లెక్క కాదు. నీ కేసులు, నీ భయాలు, నీ దాడులు ఒక లెక్క కాదని నిరూపించడానికే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైన్యం ధైర్యంగా ముందుకు వచ్చారు. ఏళ్ళు చూసినా కూడా బుద్ధి తెచ్చుకో, నీ తీరు మార్చుకో. నీకు ప్రజలు అవకాశం ఇచ్చింది ప్రజాసేవ చేయడానికి, అంతేగాని ప్రజల ఆస్తి దోసేయడానికి, అదే విధంగా ప్రభుత్వ ఆస్తిని దోసేయడానికి, అదే విధంగా అక్రమ కేసులు పెట్టడానికి, దౌర్జన్యాలు చేయడానికి కాదు. నువ్వు ఏమేమైతే దౌర్జన్యాలు, దాడులు చేసావో రానున్న రోజుల్లో నువ్వు, నీ కొడుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వడ్డీతో సహా గుర్తుపెట్టుకో రామకృష్ణారెడ్డి.